గంగా కూరాట్ల గంగా సకల చాందాల వెడవాత సప్తవీర గంగా గంగ నువ్వు లేకపోతే జనము కని నిలవలేవమ్మో నీరు నువ్వు లేకపోతే నీ శల్యలేమో గంగా భవాని తాగేది గంగా తొలకపోతేది గంగా కుండల గంగా కూరాట్ల గంగా భవాని మరి అలనాడు గంగనాడు అమ్మ శరణు మాయమ్మ రాణి శంభావిరాణి గంగా భవాని కళ్ళ చూడు కన్నా తల్లి గంగరామమ్మో దేవి మాయమ్మ గంగవత్త చూడారమ్మ గాలి లేచానా గాలి లేచానా మంగళ కవులందరూ చేరాలందరూ నీలమీరు పాలావేరు నిలిపి పాడంగా కలిపి పాడంగా నీల మీద పూజలు కొన్న నీవే గంగమ్మో మరాఠాదిమమ్మ అట్టంతా పోయేది ఆవుల పరిమి ఆవుల పోలు రాని అన్న బిడ్డావో చిన్ని బిడ్డావి పట్టి పువ్వంటినమ్మ బారి బొల్లావు బొల్లావు పద్మదేవులు బొల్లునై కన్నా రాజేనై కన్నా మేలాయే గంగా మేలాయే గంగా మేలాయే గంగా మేలుగల్ల యమలావాడ పారాయణమ్మ పరమాయణమ్మ ఏ గంగో గడియాగమమ్మ కుండల గంగా కూరాట గంగా సకల చాండాల వెడవాప సత్తవీర గంగా మరి పంటలు పడతలే ప్రజల కష్టం చాలా అలనాడు గంగరాజు వరట్టు ఉండంగా దేవత మర్యాద మరి ఎట్ట కల్లదమ్మా అమ్మవారు ఎల్లమ్మ పంచాదేవత అమ్మవారు రేణుక పంచదేవత శివునికి చిన్న బిడ్డ చిత్తారి పార్వతాడి బిడ్డ దేవి ఎల్లమ్మ పరమజ్యోతి రేణుక రేణుక దేవి అమ్మవారి ఎల్లమ్మ అమ్మవారు రేణుక పంచదేవత పరమ కళ్యాణి ఎల్లమ్మో అలనాడు శివుడు అలనాడు కైలాసము లోపలికెళ్ళి అడుగు లోపల వెళ్ళిపోయిన ముహూర్తాన అడుగు లోపల వెళ్ళిపోయినప్పుడు ఆ కర్ణి కాంచాల మీద కింద కన్నికోవుల పుట్ట ఉన్నదాట కర్ణి కాంచాల మరి కన్యగోవుల పుట్ట లోపల అమ్మవారి ఆడవిల్ల దొరికినది మరి అమ్మవారిని తీసుకొని అలనాడు శివ పార్వతులు పెంచి పెద్ద చేసినారు పెంచి పెద్ద చేసి సాది సవరించినారే మరి
ఎల్లమ్మని పేరు పెట్టిరి. అమ్మవారి ఎల్లమ్మ పెరిగి పెద్దగా అవుతున్నదమ్మో. మరి పెరిగి పెద్దగా అయింది 18 ఏళ్ళ పట్టాయమనవతి అయిన ముహూర్తాలు. అమ్మవారి ఎల్లమ్మకు పెళ్లిళ్ళ మీద ప్రేమలు పుట్టినాయి, లగ్గాల మీద బుద్ధులు పుట్టినప్పుడు అమ్మవారి ఎల్లమ్మ అలనాడు సైవరం కట్టినది. స్వయవరం వచ్చి కంచుకుబ్బల కోట కార్తీక రాజు వచ్చి స్వయవరం నెరవేరబడేక అలనాడు కింద పడ్డప్పుడు అమ్మవారి ఎల్లమ్మ పనులు చేసి పక్కపక్క నవ్వినాది. అలనాడు కార్తీక రాజు బామారి అని కా ఎల్లమ్మ నేను కింద పడ్డట్టు నవ్వుతున్నవే. నన్ను కాదని ఏ దేవుడు వచ్చి నీ సైవరం నెరవేర్తాడో. లక్కమ సమయానికి వస్తే లక్క ఎత్త కొడుతున్నా, నాగవెల్లి సమయానికి వస్తే నాగవెల్లి ఎత్త కొడుతున్నా. కార్తీక రాజు వెళ్ళిపోతా ఉన్నాడు. కంచుకుబ్బల కోటకు వెళ్ళిపోవట్టరా. కంచుకుబ్బల కోట కార్తీక రాజు వెళ్ళిపోతా ఉన్నాడమ్మా. కార్తీక రాజు వెళ్ళిపోయినప్పుడు ఎల్లమ్మ సాయవరము చెమదగ్నిముని రాజు వచ్చి నెరవేర్చినాడు. ఆ చెమదగ్ని నెరవేర్చినప్పుడు చెమదగ్నికి ఎల్లమ్మకు కళ్యాణం అయ్యింది. ఆ 2,000 సప్పుల్లో టప్పుల నాదులల్లా కంచుకుబ్బల కోటకు అలనాడు కార్తీక రాజు రాక్షసునికి విడబడిపోయింది. అయ్యా మంత్రులారా, రాజమండ్రులారా, ఈ చప్పుడన్నప్పుడు ఎల్లమ్మ లగ్గము కైలాసము లోపల. నన్ను కాదని ఏ దేవుడు వచ్చి ఎల్లమ్మ సేవరం నెరవేర్చే లగ్గమాడబట్టరా. మరి లగ్గమొక్కటయింది, 4వ నాగవెల్లి కాలేదు. కార్తీక రాజు మాయా బ్రాహ్మణి వేషం కట్టుకోని వచ్చి ఆ ఎల్లమ్మకు చెమదగ్ని మునిరాజుకు నాగవెల్లి కాకుండా నాగవెల్లి ఎత్తగొట్టిండు. చెమదగ్ని మునిరాజుకి ఏమొస్తుందయ్యా, ముడుతోని 3 మంత్రాలు రావు, 4 మీద 4 అక్షరాలు రావు, చెరువోపల గురుబోధన లేకపాయే. గురుబోధన లేదు, చేయి లోపల తీర్థం లేదు నాయనా. మరి ఎట్ట చూసి పిల్లగానికి అలనాడు పిల్లలు ఇచ్చిరని అలనాడు నాగవెల్లి ఎత్తగొట్టినప్పుడు దేవి నేను ఈ కైలాసం లోపల ఉండనే, నేను ఎక్కడన్నా వెళ్ళిపోతున్నా బాబో. బాబరావయ్యలో ఎల్లమ్మ నాదా జమదగ్ని మునిరాజు ఎంతసేపు చెప్పినా గుడ్డోడు మొగడాన్ని గుప్పియే రాదు, ఎట్టోడు మొగడాన్ని ఎక్కియే రాదు నాదా. మరి నువ్వు ఎట్లా పోతే నేను అట్లా వస్తానన్నది అమ్మవారి ఎల్లమ్మ. మునిరాజు జాడలల్ల ఎల్లమ్మ వస్తాముంటే మరి ఇద్దరి మధ్య లోపల మట్టేడు మావరం పుట్టింది, మట్టేడు మావరం ఎల్లమ్మ ఏలుతున్నది. చెమదగ్ని మునిరాజు వచ్చి నరగోర అడుగు లోపల కాంటాల మరి కన్నెబావుల పుట్ట వెగిలించుకొని అలనాడు తపస్సు పట్టిండు. తపస్సు పట్టినప్పుడు మాయా కార్తీక రాజు నారి బాణం ఎత్తి అలనాడు వదిలినప్పుడు ఆ చక్రబాణం భూచక్రబాణం వచ్చి మునిరాజు డొక్కల వద్ద ఉన్నది. మునిరాజు డొక్కల పడుతున్నదమ్మో. డొక్కల పడ్డది బామారి అని కాదేవి. క్షణమైతే నా ప్రాణం పోతట్టున్నది, మీ నాయన దగ్గర వెళ్ళిపోయి సక్షాన బోనం తీసుకురావే. మరి అలనాడు శివుని దగ్గరకు వచ్చింది, సక్షాన బోనం తీసుకొని వస్తూ ఉంటే 7 మంది మాయాభటులు వచ్చి బోనాన్ని ఎంగిలి చేసినప్పుడు మావా ఎల్లమ్మని బోనం ఎంగిలైపోయినది. బతకలే బావారేనికా
పోతట్టున్న బాబో ఎల్లో ఎల్లమ్మ బాబారి అని కాదేవి నేను వరమైపోతట్టున్న బాబా ఎల్లమ్మ ఇక నేను పోతున్న బాబా ఎల్లమ్మ నీకు ఎండి కావాలన్నా బంగారం కావాలన్నా ఎనలేని దైవం కావాలన్నా బంగారం కావాలా ఎనలేని దైవం కావాలి ఎండు నుండి ఎవరు పాలు బంగారం ఉండి ఎవరి పాలు ఎండు నుండి ఎవరి పాలు నాదా బంగారం ఉండి ఎవరి పాలు నాదా ఓ తవ్వబండి పోతుంటే కొడుకులు ఎంతమంది బిడ్డలు ఎంతమంది అడుగుతారు ఎన్ని మిద్దరు ఎన్ని మేడలు నేను ఎవరు అడిగారు నాదు నాకు నలుగురు కుమారులు ఒక ఆడపిల్ల కావాలి వరమల్లయ్య నాకు నలుగురు కుమారు ఒక ఆడపిల్ల కావాలన్నాడు అని కాదేవి కోరుతున్నావు కొడుకులు కోరుతున్నావు బిడ్డలు కోరుతున్నవే కొడుకులు పుట్టి కోరిక తెస్తారు బిడ్డలు పుట్టి నీ కన్నోరు బాధలు పెడతారు అందరికంటే పెద్ద కుమారులు పుట్టి నిన్ను కాలుతో దంతాడు చేయితో కొడతాడు బా మరి నన్ను చంపినోని పాలోని పేరు చెప్పమని ఎన్నో అలనాడు బాధలు పెడతాడు మరి ఎన్ని బాధలు పెట్టినా గాని 12 ఏళ్ల కొడుకు అవుతాడే నన్ను చంపినోని పాలోని పేరు చెప్పినట్టుకుంటే పోతాడు మరణమైపోతాడు బాబా 24 ఏళ్ళు వెళ్ళి 25 ఏళ్ళ కొడుకు అయ్యేదా కరనాడు నన్ను చంపినోని పాలు అని పేరు చెప్పొద్దు అలనాడు జమదగ్ని రాజు చెప్పినాడే మరి అలనాడు ఎప్పుడు చెప్పిందో అమ్మవారు ఎల్లమ్మకు జమదగ్ని రాజు ఆ బాణం మీకు అన్నప్పుడు ఎంతసేపు చెప్పినా బాణం వెళ్తలేదాట రాజు ఎద మీద కాలు పెట్టి ఎల్లమ్మ బాణం ఎక్కుతున్నది బామారి అని కాదేవి నా ఎద మీద కాలు పెట్టినవే నీ కొడుకు పుడతాడు నీ ఎద మీద కాలు పెట్టి నిన్ను దంతాడే జమదగ్ని రాజు మరణమైపోతే అది కాకాలు మరి కింద ప్రాణం వదులుతున్నాడమ్మో కట్టెలు ఏర్పించింది కట్టెలు వినిపించింది పిడికలు ఏర్పించింది నరగోడలు లోపల ఎల్లమ్మ దగ్గర వేసినది మరి బొక్కలు ఏరింది కుమరింటికి పోయింది మట్టి బాండ తెచ్చింది ఆ మట్టి బాండవ లోపల మునిరాజు బొక్కలు ఆడనాడు పుట్టి కట్టినది అమ్మవారు రేణుకమ్మ రేణుకమ్మ పోసుకుంటా అక్కని అది వేసుకొని ఎల్లమ్మ పోయవట్టనమ్మ రేణుక ఓనాద జమదగ్ని జమదగ్ని ఎక్కడ వెళ్ళిపోతువయ్యా ఓనాదా అమ్మంట భూములేలా పోతీవి రాదు అమ్మంట రాజవేలా పోతీవి రాదా కొడుకుల సంతానమిచ్చి విద్యాల సంతానమిచ్చి నువ్వు వెళ్ళిపోతువయ్యా ఓనాదా
ఎల్లమ్మకు నాదేమి రాతాయనా రాత రాసిన బ్రహ్మదేవా ఓరి బ్రహ్మ ఏమి రాత రాసినవు రామా ఆయన మందంత లోకులంతా మైసాక్షి పూజలల్లా చేసితేనో పిడికాడు తవులు నేను పెట్టినానా అమ్మవారి ఎల్లమ్మ కాదేవి ఎల్లమ్మ దేవి దేవతో రేణుకమ్మ పట్టణయాది చేసుకొని మట్టేడు మామూలు వచ్చినప్పుడు 9 ఏళ్ల గర్భం ఏర్పడ్డాది అమ్మవారు రేణుక పంచదేవత పరమ కళ్యాణి ఎల్లమ్మ నలుగురు కుమారులు ఒక ఆడపిల్ల నల్లనాడు అల్లి జన్మమిస్తమున్నది రామ ఎల్లమ్మ తల్లికి నలుగురు కుమారులు ఒక ఆడపిల్ల పుడుతున్నది అమ్మో అమ్మవారు రేణుక పంచదేవత ఎల్లమ్మ అమ్మవారు ఎల్లమ్మ నలుగురు కుమారులు ఒక ఆడపిల్లని జన్మమిచ్చినాదమ్మో అమ్మవారి ఎల్లమ్మ ఎప్పుడు జన్మమిచ్చిందో వాళ్ళని పెంచి పెద్ద చేస్తున్నది పెద్దవాడేమో పరశురాముడు డొక్కలయ్య సిక్కినేసుడు చంపనేసుడు అందరికంటే చిన్న బిడ్డ సిరియాల గౌరమ్మ మరి కొడుకులను చూస్తుంది సంతోషపడుతుంది పెంచంక భర్త మరణమైపోయింది మర్చిపోతున్నది గింత బాలలో పెద్దగైతున్నారమ్మో అమ్మలాగా. పరశురాముడు 12 ఏళ్ల కొడుకైనాడు 12 ఏళ్ల కొడుకైడు చదువు వల్ల పోయిను చదువు నేర్చుకొని వచ్చాడు అమ్మవారి ఎల్లమ్మ పంచదేవత పరమ కళ్యాణ రేణుక ఏడాలంత్రాల మాలే కిందికి చూసేవరకల అమ్మవారి ఎల్లమ్మ కాపోళ్ళ పిల్లలు కర్రపోళ్ళ పిల్లలు ఎన్నో జాతుల పిల్లలమ్మో అందరూ హటలాడుతున్నాడు కింద లోపల రాముడు ఏమో అలనాడు ప్రబలించి పండుకున్నాడు రేణుకా భవాని ఎల్లమ్మ ఏమంటున్నది కొడుకా రామయ్య ఎద్దువల తింటున్నావు మొత్తోల వంతున్నవురా నీతోటి బాలను చూడరా ఎంత ఆటలాడుతున్నారా ఏడు రామయ్య ఇగులుకొని లేచిండు రాముడు తిగులుకొని లేచినాడే లేచిండు ఎల్లమ్మని అడుగుతున్నాట అమ్మా నేను ఆడుకోవాలంటే నేను కట్టానా గిట్టాడా నేను కాదేవి నేను పట్టుకుంటే ఉలిగడ్డ లెక్క ఉండాలి ప్రజలు చూస్తే గుట్ట లెక్క ఉండాలి నాకు పొంగురం కావాలి ఏడుందో చెప్పమని ఎల్లమ్మని అడుగుతుంటే కొడకా రామయ్య గసొంటి పొంగురం వాళ్ళ నాడు శివతో నిన్న కానీ నా కాలుకతో చూడలేదు శివులతో నిన్న కానీ అలనాడు కంటితో చూడలేనా ఇటమూరా స్వామి నీవు ఇటమూరామయ్యో రామయ్య రాముడు భార్య విరాముడు నట్టడలో ఉన్నది నవజీవ గడ్డ అలనాడు బొంగరాన్ని తీసుకుంటూ ఎల్లమ్మ దగ్గరకు వచ్చిండు మరి ఆటకైన వరుసకు ఉండాలి పాటకైన వరుస ఉండాలి నేనేమో కొడలాయి కొడుకులు ఉండాలి వాళ్ళేమో అడవిల కొడుకులు ఉండాలి తల్లి నాకు మేనబావలు కావాలి తల్లి ఇంతకు ఎల్లమ్మ నీవు
మేన బావలు ఏడ ఉన్నా చెప్పావే నాకు మేన బావలు కావాలి తల్లి అమ్మా రేణుకా పంచదేవత ఉన్నప్పుడు అలనాడు అమ్మవారు ఎల్లం మేమంటున్నది ఉరికా పరశురామ జారముల కోట లోపల మరి ఎంతసేపు చెప్పినా నీకు నేను బావలైతున్నారు వెళ్ళిపోవన్నప్పుడు జ్ఞానమున్న కూడా కాడి వచ్చిండు 7 మంది మనిషి రాజులతో అని అడలాడుతున్నాడే భార్య అభిరామ రాముడు భార్య అభిరాముడమ్మ 7 మంది భేదభావాలతోని అన్ని ఆటలు ఆడినాడు అన్ని ఆటలల్లో పరశురాముడే గెలిచిండు పరశురామునితోని గెలవలేక మనిషెట్టి రాజులు ఓ బొమ్మార్ది రామయ్య మీరు తండ్రి తెచ్చినాక పెళ్లి తండ్రికి పుట్టిర్రు గమలవాణి తీయడికల్లది కన్నది మీ అమ్మ గొల్లవాణి పుల్లడు చల్లకన్నది తిరుపతి వల్ల తీగ వెచ్చట పుట్టిన పర్వతం వల్ల మీరు పచ్చవెచ్చాలి పుట్టినారు మరి మీ తల్లున్నది కానీ మీకు తండ్రి ఏడున్నాడంటే రాముడు అంటున్నారాట రాముడు గడగడ గర్జన పెట్టిండే భార్య అభిరామ గడగడ గర్జన పెట్టినాడే గడగడ గర్జన పెట్టి ముట్టు అందు గండకాయలను చేత పట్టుకొని ఎల్లమ్మ దగ్గరకు వచ్చిండు ఎల్లమ్మ పేరు మీద పాట పాడిండు అమ్మ ఎల్లమ్మకి ఇంతమంది దేవాలయాన్ని వెళ్తున్నా మా దేవుడు మాకు కనిపిస్తాడు రాజు మాకు కనిపిస్తాడు ఎల్లమ్మ అన్ని పేరు చెప్పావే ఎల్లమ్మ అమ్మరా పేరు పంచదేవత అమ్మ ఎల్లమ్మ మా తల్లి ఏడ ఉన్నాడు మా తండ్రి మాకు కనిపిస్తాడు అనుకో చెప్పని కాలుతోను వంతున్నాడు చెయ్యితోను కొడుతున్నాడు ఆట గడగడ గడ గాజుల వట్టిని చెప్పలేనా తండ్రి పేరని అలనాడు ఎల్లమ్మని మారు మారు దెబ్బలు వర్తించబడ్డరామా రాముడు భార్య విరామయ్యా ఎల్లమ్మని మారు మారు అలనాడు దెబ్బలు మర్తిస్తాముంటే అమ్మవారు ఎల్లమ్మని కొడతామున్నాడు ఏదో మీద కాలు పట్టి కాటి మీద కాలు పెట్టి ఊపు దొక్కుతున్నాడు చెప్పవే నా తండ్రి పేరు అలనాడు తండ్రి ఏడ ఉన్నాడమ్మా అన్నప్పుడు అమ్మవారు పంచదేవత పరమ కళ్యాణి తల్లి పూనకుండ వలిగే ఎల్లమ్మ అడవైన దుఃఖమమ్మ ఎల్లమ్మకు ఏడికైన వస్తం ఉంది పంచదేవత అర్థాన్ని అది అది చేసుకొని పట్టణమ్మ గారి ఎనుక పురాల జమలగ్ని జమలగ్ని ఎక్కడ వెళ్ళిపోతువయ్యా ఓనాగా నీ కొడుకులు పుట్టినాదా ఓనాడు నిన్నల్లా అడుగుతుర్రు ఏమని చెప్పవాలే చెప్పవాలే ఏమని చెప్ప
స్వాధీన రామ స్వాధీన భ్రమలన్నీ భ్రమలన్నీ నల్ల కలిసినాయా రామయ్యో వెంకీల ప్రేమలన్నీ ప్రేమలన్నీ నల్ల కలిసినాయా పరశురామ అన్న తల్లి కాలెత్తి దండొత్తురో చెల్లెల్లి చెయ్యెత్తి కొట్టొత్తు రామ అమ్మవారు నేనుకమ్మ నేనుకమ్ము ముఖాల కొంగు పెట్టి గారి వెనుక పొలపయ్య పట్టినమ్మ ఎల్లమ్మో కొడుకులెవరి కొడుకులమ్మ గీ కొడుకులు పాతలోని కొడుకులంట ఉన్నదేవి అమ్మవారు రేణుకమ్మ రేణుకమ్మ ఒకరికి రాముడా రావయ్యో వాళ్ళెత్తి తంతున్నావు తంతున్నావు నడవైన దుఃఖమమ్మ ఎల్లమ్మకు ఏడు కళ్ళ వస్తం ఉంది ఎల్లమ్మకమ్మ నీ మాట తప్పలేదు ఓనాదో కొడుకులు పుట్టి కూడా కోడి కష్టాము కోడి కష్టాము కూడా వస్తుందంటివి అమ్మవారు రేణుకమ్మ రేణుకమ్మ అమ్మవారు ఎల్లమ్మ గాదేవి ఎల్లమ్మ దేవి కన్నీరుల పయ్య పట్టనమ్మో రేణుకమ్మ అమ్మవారు ఎల్లమ్మ నా ప్రాణం పోతుంటే చెవుల పోగులు అడ్డమని చెప్పి నిండుకుండా అండ వండింది రెండు పుప్పాల పంతలు చేసింది కొడుకా రామయ్య పంతల మీద నీ బాపేరున్నది వెళ్ళిపోవన్నప్పుడు వెళ్ళిపోయిండు అలనాడు రాముడు ఎప్పుడు వెళ్ళిపోయిండు సిక్కలైన పట్టింది సిమల వారి వేసింది పట్టింది ఎల్లమ్మ డొక్కలు ఉరుగుంజినాది మరి అమ్మవారి ఎల్లమ్మ పంచదేవత ఎల్లమ్మ వెళ్ళిపోతుంటే అందరికంటే చిన్న బిడ్డ సిరియాల గౌరమ్మ 6 ఏళ్ల పసిబాల అమ్మ అమ్మ అనుకుంటా అలనాడు ఉరికొస్తున్నదాట తల్లి బిడ్డ ముఖం చూసినది ఎల్లమ్మ బిడ్డ ముఖం చూసినది కార్యానిక ఓ బిడ్డ గౌరమ్మ గౌరమ్మ ఆడపిల్ల ఉన్నవే గౌరిదేవి ఏడాది 12 పనిగాల బిడ్డ చిన్నమ్మలున్నరా నువ్వు పోతవా పెద్దమ్మలున్నరా నువ్వు పోతవా దివ్యజాలు నీకు ఎవరు చేస్తారే అక్కడైతే అన్నవారు పెడతారు బిడ్డ ఓ బిడ్డ గౌరిదేవి గౌరిదేవి అమ్మవారు రేణుకమ్మ రేణుకమ్మ కూడా చూసినది అల్లి పొయ్య పట్టనమ్మ గారేనుక అమ్మవారు రేణుకమ్మ రేణుకమ్మ బిడ్డ మీద పట్టది వల పోసింది గంగకాడికి వచ్చినప్పుడు కూడా గంగదేవి దాచుకోలేదు ఆపోల ఇల్లు కర్రపోల ఇల్లు కుర్మోల ఇల్లు బాబనోల ఇల్లు కుమ్మరి వాడలు అన్ని వాడలు తిరుగుకుంటూ వచ్చిందట ఎల్లమ్మ రాముడి పేరు చెప్తే ఎవరు దాచుకుంటలేరే కళ్యాణ పట్టణం లోపల జాంబవులు ఉన్నారమ్మా మరి పెద్ద మేతరు మాతలింగమ్మ ఇంటి కాడికి వచ్చింది మాతలింగమ్మ అట్టు మంగళవారం నాడు నీ ఇంటికి వచ్చిన నేను నాకు గోవు పాదం అంతా చాలు కావాలి ఏమమ్మా ఎక్రమ కాదు అతిక్రమ కాదు ఎన్నో కాదు గోవు పాదం అంతా చాగేమి చేసుకుంటామంటే నా కొడుకు బాధ లేక వచ్చినన్నది నీ కొడుకు పేరు చెప్పమంటే నా కొడుకు పేరు పరశురాముడు అన్నప్పుడు రాముడవడో వీరుడవడో సూర్యుడవడో అంటున్నది మరి ఇప్పటికైనా అప్పటికైనా అలనాడు జాంబవులకు
తిన్నా బాంచోత్ అంటారు, తినకున్నా బాంచోత్ అంటారు. జైలులో 100 రూపాయలు ఉంటే ఇదంతా పరువు అంటారు. అప్పటికి కూడా రాముడి పేరు చెప్తే జాంబవులు అలనాడు భయపడతాను కదా. అమ్మా నువ్వు భయపడబోకు ఎల్లమ్మా, నిన్ను నేను దాచుకుంటాను. మరి నిన్ను నేను దాచుకుంటా కానీ నాకేం ఇస్తామని ఎల్లమ్మని అడుగుతున్నది. నా దగ్గర సొమ్ములున్నాయి, పట్టు చీర ఉన్నది, నీకు ఇస్తున్నా. అరణవరణాలు భూషణాలు ఇచ్చింది అలనాడు ఎల్లమ్మ. ఎల్లమ్మ కట్టుకున్న పట్టు చీర ఇచ్చినాదే. మరి జాంబవులకు తినబోత తిండి లేదు, కట్టబోత వస్త్రాలు లేవు. నేనన్న బర్రెను ఆవో చనిపోతే ఆ చర్మం తీసి ఆ చెప్పులు కుట్టి ఆ మాంసం తిని వాళ్ళకి జీవనాధారం అయ్యేది. వాళ్ళు ఎక్కడన్నా నిలబడితే నీళ్లు చల్లుకునేది, కూర్చున్న కాడ సాంపి చల్లుకునేది. ఎవరు వాళ్ళని అలనాడు ఇళ్ల కాడ నిలవపోయేది. అమ్మవారి ఎల్లమ్మ మీద దళిత దేవత దూరం వేస్తానని చెప్పి వెళ్ళిపోయే చర్మాలు లాలబెట్టాలందరూ అలా ఉన్నది. పట్టు మంగళవారం నాడు లందగోళంలో వెళ్ళిపోతానని ఎల్లమ్మ. అమ్మవారి ఎల్లమ్మ కాబట్టి సపోర్ట్ ఉండాలి. అమ్మవారి ఎల్లమ్మ పట్టు మంగళవారం నాడు లందగోళంలోకి వెళ్ళిపోతున్నాయమ్మో. అమ్మవారి ఎల్లమ్మ ఎప్పుడు వచ్చి లందగోళం వెళ్ళిపోయిందో, ఆ లందగోళం వెళ్ళిపోయినప్పుడు చర్మము తెచ్చి అలనాడు గోల మీద కప్పినాడు. ఆ రక్తం పొట్టు వచ్చింది ఎల్లమ్మ మీద పడ్డప్పుడు నేను కీడ ఉండా నక్కలోకం నాగలోకం వెళ్ళిపోతానని చెప్పి నాగలోకం ఎల్లమ్మ ఎప్పుడు వెళ్ళిపోయిందో, ఎల్లమ్మ సత్యము లోపల అలనాడు కార్నెల్ల పుట్ట పెరుగుతుంది. ఆ జాంబవులకు కూడా గుడిసెలు పోయి మిద్దెలు అవుతున్నాయి, మిద్దెలు పోయి మెడలు అవుతున్నాయి. వాళ్ళకు తినబోత తిండి దొరుకుతుంది, కట్టబోత వస్త్రాలు దొరుకుతున్నాయి. ఎల్లమ్మ తల్లి వచ్చి ఎప్పుడు దాగిరాదో వాళ్ళకు తినబోత తిండి దొరుకుతున్నది. రాముడు బయలవాని ఏసం కట్టిండు, సిరిగాల గౌరమ్మ జోగురాలు ఏసం కట్టుకోవాలి. అలనాడు లందగోళం కాడికి వచ్చినప్పుడు లందగోళం మాయమైపోయింది, కార్నెల్ల పుట్ట పెరిగింది. మరి అలనాడు రాముడు ఏమని దివనార్థి పెడుతున్నాడు. మరి అలనాడు నా అమ్మ పేరు మీద పండుగలు ఎవరు జరిపిస్తారో, పాలు వంగినట్టు వాళ్ళ కొల్లారు వంగాలే, పావనం కావాలి. అన్నాడు పూజలు వేసే వాళ్ళ పాదలకు దూరం కావాలి.